ఇప్పటికీ అంటే ఇప్పుడు మనకి ఆడపిల్లలకు కూడా సమాన వాటా అన్న చట్టం వచ్చినప్పటికీ కూడా ఇంకా వరకట్న వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్కటి హర్షించదగిన విషయం ఏంటి అని అంటే ప్రాపర్టీ రైట్స్ 2005లో మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్న పీరియడ్ నుంచి మనకు ఎప్పుడైతే ఉమెన్ కి ప్రాపర్టీ రైట్స్ ఇచ్చారు, అంతకుముందు 2005కి మనకు రైట్స్ లేవంటే ఉన్నాయి, బట్ లిమిటెడ్ రైట్స్. ఎంజాయ్ చేయొచ్చు ప్రాపర్టీని, మనం అమ్ముకోవడానికి లేదు, ఎలినేట్ చేయడానికి లేదు, బిల్లు చేయడానికి ఏది రైట్ లేదు మనకు. 2005 నుంచి ఉమెన్ కి కూడా బై బోర్న్ ఆన్ పార్ విత్ మెన్ తో పాటు ఈక్వల్ గా రైట్స్ వచ్చేసేసినాయి. సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ రైట్స్ వచ్చినప్పటికీ ఉమెన్ కి వరకట్నం అనేది లాంఛన, లేకపోతే దానికి ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు, మన స్టేటస్ కి తగ్గట్టు ఇచ్చేసేసుకుంటున్నారు. అయితే దీంట్లో ఒక్కటి చెప్పేది ఏంటనంటే 498 కేసులలో ఎక్కువ బయటికి వచ్చే బాగా అగ్రేవ్డ్ ఉన్న వాళ్ళు బయటికి రావట్లేదు. అవును, ఇది మిస్యూజ్ కూడా అవుతుంది అనేసి అంటే కొంతవరకు చెప్పొచ్చు అవుతుంది అనేసి. ఎందుకనంటే ఒక లీగల్ ఫ్రెటర్నిటీ ఎక్కడన్నప్పుడు అడ్వకేటో లేకపోతే ఎవరిని అడిగితే అందరిని వేసేసేయండి, కాంప్రమైజ్ కి వచ్చేసేస్తారు. అంటే టు సెటిల్ ద మ్యాటర్, సెటిల్ చేసుకోవాలంటే అందరినీ హరాస్ చేస్తేనే అవుతారు అనే ఉద్దేశంతో ఎక్కడో ఉన్న లండన్, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఎక్కడో అత్తామామలు లేదు అంటే ఆడపడుచులు, బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళ మీద వేసేస్తున్నారు. నిజంగా గ్రీవియన్స్ ఉంటే హస్బెండ్ మీద, ఎవరైతే వీళ్ళని హరాస్ చేస్తున్నారో వాళ్ళ మీద వేస్తే సరైన న్యాయం జరుగుతుంది, దానికి సరైన ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు అందరి మీద పెట్టినప్పుడు ఫారెన్ లో ఉన్న ఆడపడుచు హస్బెండ్, అక్కడ ఎవిడెన్స్ అనేది మనకు ప్రైమా ఫేసియే కనిపించదు. సో అందుకనే దాని మీద చాలా వ్యతిరేకత వచ్చేసేసి అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఇచ్చారు, గైడ్ లైన్స్ ఇచ్చారు.